Good morning to all. I am Mr. Potraju Srinivas, lecturer in Public Administration, SRNK Government Degree, District Kamareddy. Today, we are discussing about State Governor powers, duties, and his role in state administration. ఈరోజు మనం రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు, విధులు మరియు రాష్ట్ర పరిపాలనలో ఇతని యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను భారత రాజ్యాంగం ఏర్పరచడం జరిగింది. ఈ పార్లమెంటరీ ప్రజాస్వామిక విధాన సూత్రాలను అనుసరించి భారతదేశంలో సమాఖ్య విధానాన్ని రూపొందించినారు. అంటే మన దేశానికి ఒక బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కోసం ఈ దేశాన్ని కొన్ని రాష్ట్రాలుగా భారత రాజ్యాంగం విభజించింది. కాలక్రమంలో ప్రస్తుతం భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. అయితే భారతదేశానికి రాష్ట్రపతి ఎన్నికైనటువంటి అధిపతిగా, రాజ్యాంగాధిపతిగా, దేశాధిపతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అంటే రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి ఈ దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నటువంటి లోక్సభ సభ్యుల చేత, అదేవిధంగా ఈ 29 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైనటువంటి శాసనసభ్యుల చేత, ఈ శాసనసభ్యుల చేత పరోక్షంగా ఎన్నుకోబడ్డటువంటి రాజ్యసభ సభ్యుల చేత, లోక్సభ, రాజ్యసభ సభ్యులు మరియు ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల సభ్యుల చేత రాష్ట్రపతి ప్రత్యక్షంగా ఎన్నుకోబడకుండా పరోక్షంగా ఎన్నుకోబడుతూ ఉన్నాడు. అయితే ఈ 29 రాష్ట్రాలకు రాజ్యాంగాధిపతులుగా, రాష్ట్ర అధిపతులుగా గవర్నర్లను నియమించాలి. రాజ్యాంగ పరిషత్తులో దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్రపతిని ఎన్నుకునే విధంగానే రాష్ట్ర గవర్నర్ను కూడా ఎన్నుకోవాలనేటువంటి అంశంలో డిస్కషన్ జరిగింది. కానీ ప్రజల చేత శాసనసభను సభ్యులను ఎన్నుకోవడం, శాసనసభ నాయకునిగా ముఖ్యమంత్రి ఉండడం, మళ్ళీ ప్రజల చేత ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర గవర్నర్ను గనక నియమిస్తే ఈ 2 అధికార కూటముల మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి భావనతోటి నామమాత్రపు సార్వభౌమాధికారి అయినటువంటి రాష్ట్ర గవర్నర్ని రాష్ట్రపతి నియమించేటువంటి సాంప్రదాయాన్ని చేకూర్చడం జరిగింది రాజ్యాంగంలో. కాబట్టి గవర్నర్ రాష్ట్రానికి అధిపతిగా ఉంటాడు. ఇతన్ని రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం యొక్క అధిపతి అయినటువంటి ప్రధానమంత్రి
అతని అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్ర గవర్నర్లను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడాలి అంటే అతనికి ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఏమిటి, వాట్ ఆర్ ద గవర్నర్ క్వాలిఫికేషన్స్ అన్న విషయాన్ని కనుక చూస్తే, రాష్ట్ర గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. హీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ 35 సంవత్సరాల పైబడి ఉండాలి వయసు. అంతేకాకుండా స్వంత రాష్ట్రానికి ఆ వ్యక్తిని గవర్నర్గా నియమించబడడం జరగదు. వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని మాత్రమే ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇంతేకాకుండా ఆ వ్యక్తులపైన, రాష్ట్ర గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తులపైన కోర్టులలో ఎలాంటి కేసులు ఉండకూడదు. దోషిగా శిక్షను అనుభవించి ఉండకూడదు. అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి యొక్క మతి స్థిమితం సక్రమంగా ఉండాలి. ఇవే కాకుండా ఇతనికి కేంద్ర పార్లమెంటులో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ సభ్యత్వం ఉండకూడదు. అంతేకాకుండా ఆదాయం వచ్చేటువంటి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసి ఉండకూడదు. వీటితో పాటుగా రాష్ట్రపతి దృష్టిలో ఇతను రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. రాజ్యాంగ కోవిదుడుగా ఉండాలి. ఇవి రాష్ట్ర గవర్నర్కు ఉండాల్సినటువంటి అర్హతలు. అదేవిధంగా గవర్నర్ యొక్క నియామకం, ఇతని యొక్క పదవీ కాలం, ఇతని యొక్క వేతనం, ఇతర సదుపాయాలు, గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ అండ్ హిస్ టెన్యూర్, అదేవిధంగా ఇతని యొక్క సాలరీ అండ్ అదర్ ఫెసిలిటీస్ గురించి కూడా భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. రాష్ట్ర గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాల కాలానికి ఉంటుంది. ఐదు సంవత్సరాల పదవీ కాలం కంటే ముందే రాష్ట్రపతి తొలగించవచ్చు. ఎందు గురించి అంటే రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర గవర్నర్ పదవిలో కొనసాగడం జరుగుతూ ఉంటుంది. పదవీ కాలం పూర్తి అయిన తర్వాత కూడా ఇతను ఎన్నిసార్లు అయినను వేరే రాష్ట్రానికి కానీ అదే రాష్ట్రానికి కానీ గవర్నర్గా నియమించబడవచ్చు. ఇక్కడ భారత రాష్ట్రపతిగా నియమించబడాలి అని అంటే నియమించబడినటువంటి వ్యక్తికి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ 2 సార్ల కంటే ఎక్కువగా అతడు రాష్ట్రపతి పదవిలో ఉండకూడదు అనేటువంటి సాంప్రదాయం ఏర్పడి ఉంది. భారతదేశంలో మన దేశ ప్రథమ రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసినాడు. 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు రాజేంద్ర ప్రసాద్. 1952 నుంచి 57 వరకు మొదటిసారి, 1957 నుంచి 1962 వరకు రెండవసారి ఇతను రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలను నిర్వహించడం జరిగింది. కానీ ఇలాంటి నియమం రాష్ట్ర గవర్నర్ విషయంలో లేదు. అదేవిధంగా ఇతనికి 3,50,000 రూపాయల వేతనం లభిస్తూ ఉంటుంది. ఈ వేతనంతో పాటుగా రాష్ట్ర రాజధానిలో ఇతనికి నివాస గృహంగా రాజ్భవన్ అనబడేటువంటి భవనం ఉంటుంది. ఇతనికి అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. రవాణా సౌకర్యాలు, త్రాగునీటి సౌకర్యాలు,
మంచినీటి సౌకర్యాలు, టెలిఫోన్ సౌకర్యాలు, ఇతనికి విధుల నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు ఏమిటి అని చూస్తే, ప్రధానంగా రాష్ట్ర గవర్నర్కి 4 రకాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. అవి 1 లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన నిర్మాణాధికారాలు, 2 ఎగ్జిక్యూటివ్ పవర్స్ కార్యనిర్వహణాధికారాలు, 3 ఫైనాన్షియల్ పవర్స్ ఆర్థికాధికారాలు, 4 జ్యుడిషియరీ పవర్స్ న్యాయాధికారాలు. ఈ 4 రకాలైనటువంటి అధికారాలను రాష్ట్రాధిపతిగా, రాజ్యాంగాధిపతిగా రాష్ట్ర గవర్నర్ చెలాయించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో మనం మొదటి అధికారమైనటువంటి లెజిస్లేటివ్ పవర్స్ని, శాసన నిర్మాణాధికారాల గురించి చెప్పుకుందాం. రాజ్యాంగంలోని 164వ అధికరణం ప్రకారం అకార్డింగ్ టు 168 ఆర్టికల్, గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు. అంటే మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఏకశాసనసభ విధానం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో శాసన మండలి కూడా ఉంది. శాసనసభ, శాసన మండలితో పాటుగా రాష్ట్ర గవర్నర్ కూడా శాసనసభలో లెజిస్లేటివ్ బాడీలో అంతర్భాగంగా ఉంటాడు. కారణం ఏమిటి అంటే, ఒక బిల్లును, ఒక ముసాయిదా బిల్లును శాసనసభ, శాసన మండలి ఆమోదించిన తర్వాత రాష్ట్ర గవర్నర్ యొక్క ఆమోదంతో మాత్రమే ఆ బిల్లు, ఆ ముసాయిదా ప్రతి చట్టంగా మారుతూ ఉంటుంది. కాబట్టి రాష్ట్ర గవర్నర్ అటు శాసనసభ లెజిస్లేటివ్ బాడీలో సభ్యుడు, ఈయన ఆమోదంతో చట్టంగా మారుతున్నది కాబట్టి బిల్లు, ఇతను ఎగ్జిక్యూటివ్ పవర్స్లో కూడా రాష్ట్ర కార్యనిర్వహణాధికారిగా అధికారాలను చెలాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా ఉంటాడు. కాబట్టి శాసనసభను సమావేశపరిచేటువంటి అధికారం, శాసనసభను ప్రోరోగు చేసే అధికారం అంటే వాయిదా వేసే అధికారం, శాసనసభ తన పూర్తి కాకముందే కొన్ని సందర్భాలలో రద్దు చేసే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. అంటే శాసనసభను సమావేశపరిచే అధికారం సాధారణంగా మన దేశంలో శాసనసభలు కానీ పార్లమెంటు కానీ సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా సమావేశం అవుతాయి. వాటిని శీతాకాల సమావేశాలని, వర్షాకాల సమావేశాలని, ఎండాకాల సమావేశాలని పిలుస్తూ ఉంటారు. ఈ సమావేశాలను ఏర్పాటు చేయడం, సమావేశాలను అవసరమైనప్పుడు వాయిదా వేయడం, మధ్యలోనే ప్రోరోగు చేయడం ఇతనికి ఉండేటువంటి అధికారం. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికల తర్వాత శాసనసభ మొట్టమొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించేటువంటి అధికారం ఉంటుంది. ఎందు గురించి అంటే రాష్ట్ర గవర్నర్ రాష్ట్రాధిపతి, రాజ్యాంగాధిపతి. కాబట్టి
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నటువంటి మంత్రిమండలి సలహా మేరకు ఇతను తన అధికారాలను చెలాయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తన ప్రభుత్వ ఉద్దేశాలను ఆ మొదటి సమావేశంలో ఇతను వివరించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి మొదటి శాసనసభ సమావేశంలో పాల్గొని శాసనసభను ఉద్దేశించి తన ప్రభుత్వ ఉద్దేశాలను ఇతను శాసనసభకు, రాష్ట్ర ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర శాసనసభకు, అసెంబ్లీకి ఒక ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని ఇతను నియమిస్తాడు. శాసన మండలికి అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి 1/6 మంది సభ్యులను ఇతను రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శాసనసభ వ్యవహారాలు జరపడానికి శాసనసభ సమావేశమైనటువంటి మొట్టమొదటి సమావేశంలో ఎన్నికల తదుపరి ఒక ప్రోటెం స్పీకర్ను ఇతను నియమిస్తాడు. ప్రోటెం స్పీకర్ శాసనసభ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రోటెం స్పీకర్ని రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శాసనసభ సభ్యుల యొక్క అర్హతలకు సంబంధించినటువంటి సమస్యలకు, ప్రశ్నలకు, వివాదాలకు సంబంధించి ఎన్నికల సంఘంతో సంప్రదించి ఇతడు విధి విధానాలను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్టికల్ 213 ప్రకారం ఇతను ఆర్డినెన్సులను జారీ చేస్తాడు. సాధారణంగా సంవత్సరం పొడవునా శాసనసభ సమావేశాలు జరగవు. శాసనసభ సమావేశాలు లేనప్పుడు అత్యవసరమైనటువంటి చట్టం అవసరమైనప్పుడు రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు ఆర్డినెన్సులను, తాత్కాలిక చట్టాలను రాష్ట్ర గవర్నర్ జారీ చేస్తాడు. శాసనసభ సమావేశమైనటువంటి 6 వారాలలోగా ఈ ఆర్డినెన్సులను శాసనసభ ఆమోదించాలి. లేనట్లయితే ఈ ఆర్డినెన్సులు రద్దు కావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్కు శాసన నిర్మాణాధికారాలను భారత రాజ్యాంగం ఏర్పరచడం జరిగింది. ఇక రెండవ ప్రధానమైన అధికారం ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్ యొక్క కార్యనిర్వహణాధికారాలు ఏమిటి? ఈయన పేరు పైననే రాష్ట్ర మంత్రిమండలి అధికారాన్ని చెలాయిస్తుంది. కానీ ఇతను ముఖ్యమంత్రి అధ్యక్షత కలిగినటువంటి మంత్రిమండలి సలహా ప్రకారమే నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇతని యొక్క ప్రధానమైన కార్యనిర్వహణాధికారం ఏమిటి అంటే 164(1) ఆర్టికల్ ప్రకారం, అకార్డింగ్ టు 164(1) ఆర్టికల్, శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుణ్ణి లేక సంకీర్ణ కూటమి యొక్క నాయకుణ్ణి ఇతను ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఈ ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడు. ముఖ్యమంత్రి చేత, ఇతర మంత్రుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులకు శాఖలను కేటాయించడం జరుగుతూ ఉంటుంది.
శాఖలను మార్పులు చేర్పులను చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి సలహా మేరకు అవసరమైనప్పుడు మంత్రులను తొలగించడం, బర్తరఫ్ చేయడం కూడా ఇతనికి అధికారం ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని గురించి రాష్ట్రపతికి ఇతను సలహాలనివ్వడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర గవర్నర్ అధికారంలో కొనసాగుతాడు. కాబట్టి రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా రాష్ట్ర వ్యవహారాలను ఇతను నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉన్నాయా లేవా, అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీకి ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నదా లేదా అన్న విషయంలో ఇతను రాష్ట్రపతికి సలహాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 164(2) ఆర్టికల్ ప్రకారం 3వ షెడ్యూల్కి అనుగుణంగా గవర్నర్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 164(2) ఆర్టికల్ ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన కలిగినటువంటి మంత్రిమండలి శాసనసభకు వ్యక్తిగతంగా సమిష్టిగా బాధ్యతను వహించడం జరుగుతూ ఉంటుంది. 164(4) ఆర్టికల్ ప్రకారం మంత్రిగా నియమించబడినటువంటి వ్యక్తి శాసనసభలో సభ్యుడు కానట్లయితే ఆ మంత్రి 6 నెలలలోగా ఏదైనా ఒక సభకు, శాసనసభకు కానీ శాసన మండలిలో కానీ సభ్యత్వాన్ని పొంది ఉండాలి. ఒకవేళ ఆ మంత్రికి 6 నెలలలోగా సభ్యత్వం లభించినట్లయితే ఆ మంత్రిని మంత్రిమండలిలో నుంచి రాష్ట్ర గవర్నర్ తొలగించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ మంత్రి తన అధికారంలో కొనసాగలేడు. 164(5) ఆర్టికల్ ప్రకారం 2వ షెడ్యూల్కు అనుగుణంగా రాష్ట్ర శాసనసభ కాలానుగుణంగా మంత్రుల యొక్క జీతభత్యాలను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఈ మంత్రుల యొక్క జీతభత్యాలకు సంబంధించినటువంటి బిల్లును రాష్ట్ర గవర్నర్ ఆమోదించడంతో అది అమల్లోపలికి వస్తుంది. అంతేకాకుండా నిబంధన 167 ఆర్టికల్ ప్రకారం ఏదైనా సమాచారాన్ని ముఖ్యమంత్రి నుంచి కోరవచ్చు, సమాచారాన్ని ఇవ్వమని ఆదేశించేటువంటి అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా రాష్ట్ర హైకోర్టుకు ఒక అడ్వకేటు జనరల్ను రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు. రాష్ట్రంలో ఉండేటువంటి స్థానిక సంస్థల యొక్క నిర్వహణకు అవసరమైనటువంటి ఎన్నికలను జరిపించడం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇతను నియమిస్తాడు. అంతేకాకుండా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను, ఇతర సభ్యులను రాష్ట్ర మంత్రి మండలి సలహా మేరకు నియమించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర గవర్నర్ ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు. విశ్వవిద్యాలయాలకు తన ప్రతినిధిగా ప్రతి విశ్వవిద్యాలయానికి ఒక వైస్ ఛాన్సలర్ని రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను, ఇతర సభ్యులను ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, మహిళా కమిషన్, వికలాంగుల కమిషన్, ఇవే కాకుండా
తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, రాష్ట్ర విద్యుత్ సంస్థ యొక్క కార్పొరేషన్ యొక్క చైర్మన్ను, డైరెక్టర్లను ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్నో కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి చైర్మన్లను, ఇతర సభ్యులను ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతి నియమించినటువంటి న్యాయమూర్తుల చేత రాష్ట్ర గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని జరిపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించడానికంటే ముందు రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ యొక్క సలహాలను కోరడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్ శాసన కార్యనిర్వహణాధికారాలను చెలాయించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మూడవ ప్రధానమైనటువంటి అధికారం ఆర్థికాధికారాలు, జ్యుడిషియరీ పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నర్. రాష్ట్ర గవర్నర్కు ఆర్థికపరమైనటువంటి పూర్తి అధికారాలు ఉన్నాయి. ఆర్థిక బిల్లులు, ఫైనాన్స్ బిల్లులు ఏవైతే ఉంటాయో గవర్నర్ ఆమోదము ఉంటేనే అవి శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ను గవర్నర్ ఆమోదము లేనిదే శాసనసభలో ప్రవేశపెట్టడం జరగదు. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించినటువంటి డిమాండులపై, గ్రాంటులపై ఇతని యొక్క ఆమోదం తప్పనిసరి. ఎందు గురించి అని అంటే ఆర్థిక బిల్లుల యొక్క బడ్జెట్ యొక్క ముందస్తు ఆమోదము లేనిదే రాష్ట్ర మంత్రి మండలి శాసనసభలో ఈ బిల్లులను ప్రవేశపెట్టడం జరగదు. ముందస్తు అనుమతి ఉన్నట్లయితే శాసనసభలో తప్పనిసరిగా ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది. ఆ ఆర్థిక బిల్లులు ఆమోదానికి గురవుతాయి. ఒకవేళ ఆర్థిక బిల్లులు గనక శాసనసభ తిరస్కరించినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎందు గురించి అంటే రాష్ట్ర గవర్నర్ యొక్క ముందస్తు అనుమతి ఉన్నది. రాష్ట్ర విధానసభ ఆమోదించినటువంటి ఆ బిల్లులు రాష్ట్ర శాసన మండలి యొక్క ఆమోదము లేకపోయినప్పటికీ కూడా అవి అమలు లోపలికి వస్తాయి. ఈ రకంగా రాష్ట్ర గవర్నర్కు ఆర్థిక విషయాలలో సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర ఆగంతుక నిధి, స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఇతని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇదే కాకుండా స్థానిక సంస్థల యొక్క ఆర్థిక వనరుల యొక్క పంపిణీ గురించి ఒక రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. స్థానిక గ్రామీణ ప్రభుత్వాలు అయినటువంటి గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు, పట్టణ ప్రభుత్వాలైనటువంటి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కంటోన్మెంట్ బోర్డులు, టౌన్షిప్లు, స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు, ఒకవేళ ఉన్నట్లయితే పోర్టు ట్రస్టులకు యొక్క ఆర్థిక వనరుల కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక వనరుల యొక్క వాటాను నిర్ణయించడం కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుణ్ణి రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత న్యాయాధికారాలు. రాష్ట్ర గవర్నర్కు ఉండేటువంటి న్యాయాధికారాలు ఏమిటి అని గనక చూస్తే, న్యాయస్థానాలు విధించేటువంటి శిక్షలను
రద్దు చేయడం కానీ, మార్చడానికి కానీ, తగ్గించడానికి కానీ, వాయిదా వేయడానికి కానీ ఇతనికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఒక రాష్ట్ర పౌరుణ్ణి ఏదైనా శిక్షను విధించినప్పుడు, అంతిమంగా మరణశిక్షను విధించినప్పుడు కూడా ఆ శిక్షలను రద్దు చేయడానికి, ఉరిశిక్ష నుండి జీవిత ఖైదుగా మార్చడానికి, శిక్ష కాల పరిమితిని తగ్గించడానికి, శిక్షను వాయిదాను వేయడానికి ఇతనికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది. ప్లస్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల చేత పదవీ ప్రమాణ స్వీకారం ఇతను చేయించడం జరుగుతూ ఉంటుంది. గవర్నర్ రాష్ట్ర హైకోర్టులను సంప్రదించి జిల్లా కోర్టులకు జడ్జీలను నియమించడం జరుగుతూ ఉంటుంది. జిల్లా కోర్టులకు సెషన్స్ జడ్జీలను, సివిల్ జడ్జీలను రాష్ట్ర హైకోర్టును సంప్రదించి గవర్నర్ నియమిస్తాడు. అంతేకాకుండా జిల్లా కోర్టుల యొక్క న్యాయమూర్తుల యొక్క పదోన్నతులను కూడా ఇతను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్కు న్యాయాధికారాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర గవర్నర్కు ఉన్నటువంటి ఈ అధికారాలను చెలాయించడంతో ఎలాంటి ఇబ్బంది ఉండడానికి అవకాశం లేదు. కానీ భారత రాజ్యాంగం రాష్ట్ర గవర్నర్కు కొన్ని విచక్షణాధికారాలను ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటి అంటే భారత రాజ్యాంగం రాష్ట్రపతికి ఎటువంటి విచక్షణాధికారాలను ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను మొత్తం కూడా రాష్ట్రపతి పేరు పైననే చెలాయించడం జరుగుతూ ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క అధ్యక్షుడైనటువంటి ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తూచా తప్పకుండా నడుచుకోవాలనేటువంటి నిబంధన 75(1) ఆర్టికల్ ద్వారా ఉండడంతో రాష్ట్రపతి నామమాత్రపు సార్వభౌమాధికారిగా ఉండడం జరుగుతూ ఉన్నది. కానీ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధన 163 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్కు విచక్షణాధికారాలను ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ విచక్షణాధికారం వల్ల గవర్నర్ పదవి అనేటువంటిది వివాదాస్పదం అయ్యింది. కారణం ఏమిటి అని అంటే రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తాడు. రాష్ట్రపతికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే రాష్ట్ర గవర్నర్ అధికారంలో చెలాయిస్తాడు. వాస్తవంలో రాష్ట్రపతికి విశ్వాసం ఎప్పటి వరకు ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వ్యక్తిని మాత్రమే, ప్రధానమంత్రి మంత్రిమండలికి అనుకూలమైనటువంటి వ్యక్తిని మాత్రమే గవర్నర్లుగా నియమిస్తారు. 1969 వరకు మన దేశంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కానీ 1969 నుండి చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారం లోపలికి వచ్చినాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో, త్రిపురలో, కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడినాయి.
అదేవిధంగా తమిళనాడులో కూడా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏర్పడినాయి. తద్వారా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఈ రెండు ప్రభుత్వాల మధ్యన ఘర్షణ వాతావరణం ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అయినటువంటి గవర్నర్ ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడం జరుగుతూ వచ్చింది. పైపెచ్చు భారత రాజ్యాంగం రాష్ట్రపతికి కొన్ని ఎమర్జెన్షియల్ పవర్స్ని ఇచ్చింది. 352 ఆర్టికల్ ప్రకారం ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి విధించవచ్చు. 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆయా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. 360 ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధించవచ్చు అని వివరణ ఉంది. దీంట్లో 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవు అని, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాధ్యం కావట్లేదు అని, రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి మెజారిటీ సక్రమంగా లేదు అని ఒక నివేదికను 356 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి పంపించినట్లయితే రాష్ట్రపతి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. రాష్ట్రపతి పేరుతో అక్కడ నిజ కార్యనిర్వహణాధికారాలను, రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ని గవర్నర్ చెలాయించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ గవర్నర్లను కీలుబొమ్మలుగా చేసుకొని ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో రాజ్యాంగ సంక్షోభాలను సృష్టించినాయి. తద్వారా ప్రతిపక్ష పార్టీలు గవర్నర్ వ్యవస్థను తీవ్రంగా విమర్శించడం జరిగింది. చాలామంది రాజ్యాంగ కోవిదులు కూడా గవర్నర్ వ్యవస్థ అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి అని పేర్కొనడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో మనం చూసినప్పుడు రాష్ట్ర గవర్నర్ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి శాసనసభలో మెజారిటీ లేదు అని తనకు తానే అనుకొని ఆ ప్రభుత్వం యొక్క అభిమతాన్ని అంగీకరించకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేయమని, శాసనసభలను రద్దు చేయమని రాష్ట్రపతికి నివేదికను పంపడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకించి ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేయడంతో చాలా రాష్ట్రాల్లో రాజ్యాంగ సంక్షోభాలు, గవర్నర్ వ్యవస్థ పైన విమర్శలు చెలరేగినాయి. ప్రత్యేకించి 1984లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి గవర్నర్ అయినటువంటి రామ్లాల్ ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవడంతో రాజ్యాంగ సంక్షోభం ఎదురైనది. తర్వాత వచ్చినటువంటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి గవర్నర్లనందరినీ కూడా తొలగించడం జరిగింది. ఈ విధంగా గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఒక కీలుబొమ్మగా చేసుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచేటువంటి ఒక కుట్రకు తెరదీసినాయి. ఈ విధమైనటువంటి చర్యలు అనేక రాష్ట్రాల్లో జరిగినాయి. పంజాబ్లో, పశ్చిమ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో, కర్ణాటకలో అనేక రాష్ట్రాల్లో జరగడం జరిగింది. తద్వారా గవర్నర్ వ్యవస్థ
పరిహాసం కావడం జరిగింది. కానీ కేఆర్ నారాయణ్ రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భంలో కర్ణాటకలో ఉన్నటువంటి బొమ్మాయి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేటువంటి అంశంలో ఒక స్పష్టమైన వైఖరిని అప్పుడున్నటువంటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ తీసుకోవడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక రూలింగ్ను ఇచ్చి రాష్ట్ర గవర్నర్ తన విచక్షణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని, మంత్రిమండలిని రద్దు చేయమని రాష్ట్రపతికి సలహానివ్వడం తప్పు అని, ఒకవేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెజారిటీ లేనట్లయితే, మంత్రిమండలికి మెజారిటీ లేనట్లయితే శాసనసభను సమావేశపరచాలని, ఆ సమావేశంలోనే నిర్ణయాన్ని తీసుకోవాలని, మెజారిటీ ఉన్నట్లయితే ప్రభుత్వాన్ని కొనసాగించాలని, లేనట్లయితే రద్దు చేయాలని స్పష్టమైన రూలింగ్ని ఇవ్వడంతో ప్రస్తుతం గవర్నర్ వ్యవస్థకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన కొంత సత్సంబంధాలు ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్, మళ్ళీ ఒకసారి మీకు ఈరోజు చెప్పినటువంటి లెసన్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. రాష్ట్ర గవర్నర్ రాష్ట్రానికి అధిపతి. ఈయనను రాష్ట్రాధిపతిగా గవర్నర్ను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇతను భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, రాష్ట్రపతి దృష్టిలో రాజ్యాంగ కోవిదుడై ఉండాలి, ఎలాంటి ప్రభుత్వ ఆదాయాన్ని పొంది ఉండకూడదు, పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ సభ్యత్వం ఉండకూడదు. ఇతని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. స్వంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించడం జరగదు. ఎన్నిసార్లు అయినను గవర్నర్గా నియమించవచ్చు. ఇతనికి 3,50,000 రూపాయల వేతనం లభిస్తుంది. రాజ్భవన్ నివాస గృహంగా ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాల్లో ప్రధానమైనటువంటివి శాసన నిర్మాణాధికారాలు. ఈయన శాసనసభను సమావేశపరచడానికి, శాసనసభను వాయిదా వేయడానికి, శాసనసభను మధ్యలోనే ప్రోరోగు చేయడానికి అధికారం ఉంటుంది. శాసనసభను రద్దు చేసే అధికారం కూడా రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ను, 1/6 మంది సభ్యులను శాసన మండలికి ఇతను నామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా శాసనసభ జరిగేటువంటి సాధారణ ఎన్నికల అనంతరం శాసనసభ జరిగేటువంటి మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి మొదటి సమావేశాన్ని ఉద్దేశించి తన ప్రభుత్వ ఉద్దేశాలను తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఇతను ఆర్డినెన్స్లను జారీ చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది. ప్లస్ శాసనసభ్యుల యొక్క అర్హతలకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క సలహాను ఇతను కోరవచ్చు. దాని తర్వాత రాష్ట్రపతికి ఉన్నటువంటి కార్యనిర్వహణాధికారాల్లో శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడు కానీ, సంకీర్ణ పార్టీల నాయకుడిని కానీ ముఖ్యమంత్రిగా ఇతను నియమించవచ్చు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తాడు. ఆ మంత్రులకు శాఖలను కేటాయిస్తాడు. అవసరమైనటువంటి ఆ పోర్టుఫోలియోలను మార్చడానికి అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను తప్పించవచ్చు, బర్తరఫ్ చేయవచ్చు. అదేవిధంగా రాష్ట్ర హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది అయినటువంటి అడ్వకేట్ జనరల్ను నియమిస్తాడు. ఎన్నికల సంఘం కమిషనర్ను,
ఆర్థిక సంఘం యొక్క అధ్యక్షుణ్ణి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ను, ఇతర సభ్యులను, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను, సభ్యులను, రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లను, అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి గవర్నర్ యొక్క సలహాలను కోరడం జరుగుతూ ఉంటుంది. పైన పేర్కొన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. ఇతనికి ఉన్నటువంటి ఆర్థిక అధికారాలను గనక గమనిస్తే, గవర్నర్ ఆమోదము లేనిదే ఆర్థిక బిల్లులను, ద్రవ్య బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టకూడదు, బడ్జెట్ను ప్రవేశపెట్టకూడదు ఇతని యొక్క అనుమతి లేనిదే. గ్రాంటులపైన, ఓటింగ్లపైన, డిమాండులపైన ఇతని యొక్క ఆమోదం తప్పనిసరి. అదేవిధంగా పంచాయతీలు, మున్సిపాలిటీల యొక్క ఆర్థిక పరిస్థితిని సమీక్షించుట కోసం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఇతను నియమించడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర ఆగంతుక నిధి రాష్ట్ర గవర్నర్ యొక్క ఆధీనంలో ఉంటుంది. అంతేకాకుండా శాసనసభ యొక్క విత్త సంఘాలైనటువంటి ప్రభుత్వ ఖాతాల సంఘం PAC, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అదేవిధంగా పబ్లిక్ ఎస్టిమేట్ కమిటీ, ప్రభుత్వ అంచనాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కమిటీ, ఈ కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులను శాసనసభకు ఇతను సమర్పించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇతనికి ఉన్నటువంటి న్యాయాధికారాలు, న్యాయస్థానాలు విధించేటువంటి శిక్షలను రద్దు చేయడానికి, వాయిదా వేయడానికి, మార్పు చేయడానికి ఇతనికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుంది. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించే సందర్భంలో రాష్ట్రపతి ఇతని యొక్క సలహాలను కోరడం జరుగుతూ ఉంటుంది. రాష్ట్ర హైకోర్టును సంప్రదించి జిల్లా జడ్జీల యొక్క నియామకం మరియు వారి యొక్క పదోన్నతులను ఇతను నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర గవర్నర్కు రాష్ట్ర రాజ్యాంగాధిపతిగా, రాష్ట్ర ప్రభుత్వ అధిపతిగా పూర్తి అధికారాలు భారత రాజ్యాంగం కల్పించింది. కానీ వీటిని సాధారణ పరిస్థితుల్లో శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడైనటువంటి ముఖ్యమంత్రి యొక్క సలహాను మేరకు, మంత్రిమండలి సలహా మేరకు నిర్వహించాలి. కానీ భారత రాజ్యాంగం ఇతనికి కొన్ని విచక్షణాధికారాలను ఇవ్వడం జరిగింది. తద్వారా గవర్నర్ యొక్క పాత్ర పెద్ద ఎత్తున వివాదానికి గురి కావడం జరిగింది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.